హలో అండి అందరికీ. అయోధ్య బాలరాముడికి సంబంధించిన ప్రతి వీడియో నా ఛానల్‌లో ఉంది. అంటే ఎవరు చెక్కారు? నేపాల్ నుంచి శిలలు ఎందుకు తెచ్చారు? ఏ ఏ టైంలో ప్రాణప్రతిష్ఠ జరిగింది? ఇవన్నీ నా ఛానల్‌లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు మళ్ళా అయోధ్య గురించే ఎందుకు చెప్తున్నాను అంటే, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ అయోధ్య బాలరాముడికి ఒక మాజీ ఐఏఎస్ అధికారి తన టోటల్ సంపాదనతో ఒక బంగారు రామాయణాన్ని బుక్ ఇచ్చేసాడనమాట. అంటే తయారు చేపిచ్చి అది టోటల్‌గా 500 పేజీలలో ఉందంట. దానికి టోటల్ ఖర్చు 5,00,00,000 అయింది. ఆ వీడియో ఇప్పుడు చేస్తాను. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి ఒక భక్తుడు సుమారు 5,00,00,000 విలువ చేసే 7 కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అంటే రాముడి ఎదురుగా గర్భగుడిలో ఈ రామాయణాన్ని ఉంచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని బాలరాముడికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారంట. ఆ మాట ప్రకారం ఆయన 5,00,00,000 ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామచరితమానస్ అంటే రామాయణాన్ని సిద్ధం చేయించారంట. 1902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారంట. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వాడారు. మరోవైపు రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల శ్రీరామనవమి వేడుకలు కూడా ప్రారంభమైపోయాయి. ఆయన చాలా గ్రేట్ కదా. అంటే స్వార్థం చూసుకోకుండా, అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ₹1 ఇవ్వకుండా తన సంపాదనతో మొత్తం 5,00,00,000తో చేసిన బంగారు రామాయణాన్ని దేవుడికి ఇచ్చేశారు, అంకితం చేసేశారు కదా. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నా వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.